బ్రెస్ట్ బయాప్సీ అనేది ఎప్పుడైతే మనం లంప్ కానీ లేకపోతే క్యాన్సర్ కంతి కాకముందు కూడాను డీసీఐఎస్ అని అంటాం. అంటే ఇంకా క్యాన్సర్ కిందికి టర్న్ కాని పేషెంట్స్ అనమాట. వీళ్ళని 0 స్టేజ్లో ఉండంగానే, అంటే ఫ్యూచర్లో దాన్ని అలాగే వదిలేస్తే కనుక అబ్నార్మల్ ఏరియాస్ అన్నీ కూడాను ఫ్యూచర్లో క్యాన్సర్ కిందకి డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి గడ్డల్ని మనం వెంటనే ఆ ఏరియాని మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న ఏరియా నుంచి బయాప్సీ అనేసి చేస్తాం. ఒకప్పుడు వీటిని అనెస్థీషియా ఇచ్చి ఇన్సిషన్ అంటే స్కిన్ కట్ చేసేసి లోపలికి వెళ్ళి బయాప్సీ చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అవన్నీ కాకుండా సింపుల్గా అల్ట్రాసౌండ్ గైడెన్స్ తోటి, అంటే మన అల్ట్రాసౌండ్ అంటే ఒక చిన్న మనకు ఈ కడుపుకి సంబంధించిన అల్ట్రాసౌండ్ మెషిన్ ఎలా ఉంటుందో సేమ్ మెషిన్ అలాంటిదే, డిఫరెంట్ ప్రోబ్ ఉంటుంది. దాంతో మనము బ్రెస్ట్ని మొత్తం చూసుకుంటూ ఎక్కడ మనకు కనిపిస్తుందో లొకేట్ చేసుకొని ఆ ఏరియాలోకి నీడిల్ పంపించేసి బయాప్సీ టిష్యూని కూడా తీసుకోవచ్చు. ఎఫ్ఎన్ఏసీ కాకుండా నీడిల్ బయాప్సీ అని అంటాం, ట్రూ కట్ బయాప్సీ అని అంటాం. అంటే లోపలికి సిటీ స్కాన్ కానీ లేకపోతే ఈ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కానీ పెట్టుకొని ఎక్కడ మనకు అబ్నార్మల్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో నుంచి చిన్నగా లంప్ తీసి చిన్నగా పీసెస్ తీసి వాటిని టెస్ట్కి పంపిస్తాం. ఒకవేళ ఆ టెస్ట్లో కనుక మనకు క్యాన్సర్ అని తేలితే దానికి ఇంకా ఫర్దర్ టెస్ట్లు కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడాను పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేసి చెప్తున్నాం. అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్, ఏ పేషెంట్ కూడాను ఇంకొక పేషెంట్కి ఇద్దరికి కంపారిజన్ ఉండదు. సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. సో అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని కనుక్కునే దానికి కూడా మనము ఫర్దర్ టెస్ట్లు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ సింపుల్ మనం ఇందాక చేసిన ఆ ట్రూ కట్ బయాప్సీ స్పెసిమెన్ ఏదైతే ఉందో ఆ సేమ్ స్పెసిమెన్ నుంచి మళ్ళీ చేసే ప్రాబ్లం, అంటే మళ్ళీ బయాప్సీ అవసరం లేకుండా ఆ సేమ్ స్పెసిమెన్ని యూస్ చేసుకొని మనము ఫర్దర్ టెస్ట్ల, అంటే అది హార్మోన్స్కి పనిచేస్తుందా, లేకపోతే ఇమ్యూనోథెరపీకి పనిచేస్తుందా, కీమోథెరపీకి పనిచేస్తుందా, ఇలాంటి డ్రగ్స్కి కానీ వీటికి సెన్సిటివిటీ ఉంది అని కనుక్కునే టెస్ట్లు కూడా ఇప్పుడు వచ్చాయి. సో బయాప్సీలోనే క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ బయాప్సీ స్పెసిమెన్లో నుంచి కూడాను మనకు అది ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా తెలుస్తుంది. దాని ప్రకారము ట్రీట్మెంట్ ప్లాన్ అనేది పేషెంట్కి ఇచ్చుకుంటూ వెళ్తాం. మ్యామోగ్రామ్ అనేది ఒక ఏజ్ తర్వాతనే దాని యూజ్ ఉంటుంది. అంటే ఒక 40-45 ఇయర్స్ ఏజ్ తర్వాత, ఇంకా చెప్పాలంటే 50 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే బ్రెస్ట్లో గ్లాండ్స్ అనేవి తగ్గిపోయి ఫ్యాట్ మాత్రమే మిగిలిపోతూ ఉంటుంది, అలాంటప్పుడు మ్యామోగ్రామ్లో మనం క్లారిటీగా ఇది ట్యూమర్ ఇక్కడ ఉంది అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. అదే మ్యామోగ్రామ్ యంగ్ ఏజ్లో చేస్తే బ్రెస్ట్ డెన్స్గా ఉంటుంది, గ్లాండ్స్ అన్నీ ఉంటాయి. అంటే మిల్క్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివ్గా ఉండటం వల్ల ఆ టైంలో మనము మ్యామోగ్రామ్ చేసినా మనకు లంప్ కానీ ట్యూమర్ కానీ డెవలప్ అయిందా లేదా అని కనుక్కోవడం అనేది చాలా కష్టమవుతుంది. దానికోసం అనేసి మ్యామోగ్రామ్ చేయాలన్నా కానీ ఏ ఏజ్ పేషెంట్ ఉన్నారు అనేది చూసుకొని వాళ్ళకి మాత్రమే అడ్వైస్ చేస్తాం. మ్యామోగ్రామ్ చేయలేని పేషెంట్స్కి ఎంఆర్ఐ చేస్తాం.